అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై ఈ నెల 22లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఇంకా స్పందించలేదు స్పీకర్. ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందంటూ కూడా ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఎందుకంటే ఈ నెల 25న రేపు లేదు ఎల్లుండి ఈ కేసుకు సంబంధించి హీరింగ్ ఉంది సుప్రీంకోర్టులో. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గతంలో ఇచ్చిన నోటీసులపై స్పీకర్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో ఈసారి ఈ నోటీసులు ఇచ్చినట్లుగా పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. కాగా ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరగబోతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి అందులో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో గత విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ అలాగే 10 మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పిటిషన్పై ఈ నెల 22లోగా స్పందించాలని నోటీసులు ఇచ్చింది. కానీ ఎక్కడ రియాక్షన్ లేదు. నేపథ్యంలో సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, లేకపోతే ఇటు అసెంబ్లీలో ఎటువంటి చర్చ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు అసెంబ్లీ వ్యవహారాల శాఖకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది అనుకోవాలి ప్రభుత్వంలో కావచ్చు? ఎగ్జాక్ట్లీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. కాబట్టి దానిపైన కోర్టును ఆశ్రయించారు. లీగల్ గా ముందుకు వెళ్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టు స్పష్టమైనటువంటి సూచనలు చేసింది స్పీకర్ కార్యాలయానికి. కాకపోతే విశేష అధికారాలు స్పీకర్ కు ఉంటాయి కాబట్టి స్పీకర్ తుది నిర్ణయం. సో ఆ నేపథ్యంలో కూడా త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో వారిపైన ఏం చర్య తీసుకుంటున్నారో దానికి సంబంధించి కోర్టుకు తెలపాలి అనేటువంటిది గతంలో హైకోర్టు ఇచ్చింది. సో దాని విషయంలో స్పీకర్ కార్యాలయం కరెక్ట్ గా రెస్పాన్స్ కాకపోవడంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సుప్రీంకోర్టు న్యాయవాదులతో కొంతమంది న్యాయవాదులతో సలహాలు సూచనల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, వీళ్ళు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణ జరుగుతున్న సందర్భంలో మరొకసారి పార్టీ తరఫు నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అదే విషయంలో కేటీఆర్ కూడా ఇంప్లీడ్ అవుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించి గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ని పరిశీలించాలి, చర్యలు తీసుకోవాలంటూ ఆయన 4 సార్లు సుప్రీంకోర్టు విచారించింది, వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది స్పీకర్ కార్యాలయానికి. నిర్ణీత కాల వ్యవధి అంటే లిమిట్ పీరియడ్ ఏంటి, వాళ్ళకి ఎంత మేర సమయం, నిర్ణీత కాల వ్యవధి సరైన సమయం అంటే ఎంత సమయం తీసుకుంటారు అనేటువంటిది ఇంత గతంలోనే చెప్పింది. ఆల్రెడీ 22వ తారీఖు లోపల దీనిపైన ఎంత సమయం తీసుకుంటారు, ఏం చర్యలు తీసుకుంటారు అనేటువంటిది తెలపాలి, మీ న్యాయవాదుల ద్వారా కోర్టుకు తెలపాలనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చింది. సో 22వ తేదీ అయిపోయింది. ఈరోజు 23వ తారీఖు. నిన్న కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఎవరైతే ఆశ్రయించారో ఇందాక చెప్పినట్టు పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత వివేకానంద గౌడ్, కుద్దూరాపూర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారితో పాటు కేటీఆర్, వీరి తరఫు నుంచి న్యాయవాదులు వచ్చారు. సుప్రీంకోర్టు తెలియజేసినటువంటి ఆ నోటీసులని మళ్ళీ స్పీకర్ కార్యాలయానికి నిన్న అసెంబ్లీ జరుగుతున్న సమయంలో కూడా వెళ్లి కార్యాలయంలో అందజేశారు. అందజేసినప్పటికీ కూడా స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు సుప్రీంకోర్టు సూచించినటువంటి సూచనకు. సో రేపు 25వ తారీఖు రోజున సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. నిజంగా కీలకంగా ఆ తీర్పు కనుక వస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడే అవకాశం ఉందనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా వస్తా ఉంది. సో అది ఎంత మేర సాధ్యమవుతుంది, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వడం ఉంది రేపు 25వ తారీఖు రోజు అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. కానీ స్పీకర్ కార్యాలయం ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు, నిర్ణీత కాల వ్యవధి అనేటువంటి సుప్రీంకోర్టు సూచించినా ఎంత సమయం తీసుకుంటారు, ఈ ప్రభుత్వం తరఫున శాసనసభ తరఫు నుంచి వాదించినటువంటి అడ్వకేట్స్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలపాలన్నా ఎందుకు తెలియట్లేదు నిర్ణీత కాల వ్యవధి అనేటువంటిది చర్చనీయాంశం అవుతా ఉంది. మొత్తానికి ఇది క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలో చర్చ జరిగేలా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ మాత్రం వాళ్ళు
అధికార పార్టీ వాళ్ళు మా పార్టీలో జాయిన్ అవ్వలేదు, కేవలం మమ్మల్ని బలపరుస్తున్నారు, మేమంటే ఇష్టపడుతున్నారు అనేటువంటిది క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా గతంలోనేమో నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాం అనేటువంటి స్టేట్మెంట్. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, పార్టీలోనే ఉన్నామంటూ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూడా మహిపాల్ రెడ్డికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించుకుంటున్న నేపథ్యం. సో ఇప్పుడు ఇవి కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇండివిజువల్ గా దీనికి సంబంధించి మళ్ళీ ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోందా ఈ ఎమ్మెల్యేలందరూ? ఎగ్జాక్ట్లీ కాస్త భిన్న వాతావరణం ఉంది. మొదట్లోనేమో పార్టీ మారిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాము అందులో భాగంగానే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు, కండువా కప్పుకున్నారు. పార్టీ టిఎల్పి సమావేశాలలో కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ ఏదైతే ఉంటుందో నిర్వహించేటువంటి సమావేశాలు, ఆ సమావేశానికి కూడా హాజరయ్యారు. కానీ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే బీఆర్ఎస్ లీగల్ గా ముందుకు వెళ్తా ఉంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కాబట్టి ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్టాండ్ మార్చారు. మేము బీఆర్ఎస్ టెక్నికల్ గా మేము మా ఫ్లెక్సీలను, మా ఫోటోలను మీ ఫ్లెక్సీలో వాడుకోవద్దు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే స్టేట్మెంట్. తర్వాత మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ తోటే ఉన్నాం అనేటువంటిది మా నాయకుడు కేసీఆర్ అనేటువంటి క్లెయిమ్ చేయడం. తర్వాత సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేయడం, మేము పార్టీ మారలేదు అని. ఈ విధానం మారింది, వాళ్ళ వైఖరి మారినటువంటి పరిస్థితి. అని బీఆర్ఎస్ మాత్రం గతంలో వాళ్ళు చేసిన స్టేట్మెంట్ క్లిప్పింగ్స్, పేపర్ స్టేట్మెంట్స్, వాళ్ళు ఫోటోగ్రాఫ్స్, వాళ్ళు సీఎంతో ఉన్నటువంటిది, టీఎల్పీ సమావేశంలో హాజరైనటువంటి విషయాలు కావచ్చు, పోటీ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటింగ్ పోటీ చేశారు, ఓడిపోయినప్పటికీ కూడా అది క్లెయిమ్. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వ సలహాదారుడుగా కొనసాగుతున్నారు, క్యాబినెట్ ర్యాంక్ అదొకటి. తర్వాత అరికపూడి గాంధీ పిఎస్సి చైర్మన్ గా కొనసాగుతున్నారు అసెంబ్లీలో, ఆ పార్టీతో సంబంధం లేకుండా. సో ఇవన్నీ కొన్ని క్లెయిమ్ చేస్తా పోతా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. చూడాలి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ సూచనలు కూడా స్పీకర్ కార్యాలయం పరిగణలోకి తీసుకోవట్లేదు. మరి సుప్రీంకోర్టు 25వ తారీఖు రోజున ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది రాజకీయాల్లో. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై ఈ నెల 22లోగా సమాధానం ఇవ్వాలంటూ ఇటీవల ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై రియాక్ట్ కాలేదు స్పీకర్. దీంతో ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణకు రాబోతోంది. సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతోంది, సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది అనేది కేవలం తెలంగాణ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే దీనికి సంబంధించి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది రాబోయే భవిష్యత్తులో ఎదురయ్యే అంశాలకు సంబంధించి కావచ్చు, పరిణామాలకు కావచ్చు, ఒక ఎగ్జాంపుల్గా నిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి యావత్ భారతదేశానికి సంబంధించి రాజకీయ నాయకులు చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసిన మాట కింద చెప్పుకోవచ్చు ఈ కేసు విచారణలకి సుప్రీంకోర్టు తీర్పు. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.